ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వోన్నతుడు నాయన, వందనాలు. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించినందుకు వందనాలు. ఇదేనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని, మీ సన్నిధి సహాయం తోడుగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందామండి. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృప కటాక్షములు గల దేవుడై ఉన్నాడు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఈ విధంగా రాయబడి ఉండటం మనం చూస్తున్నాం. మన దేవుడైన యెహోవా కృపామయుడును క్షమించువాడును గనుక మనము ఆయనకు విరోధముగా తిరుగుబాటు చేసిన వారమై ఉన్నాము అని ఇక్కడ రాయబడటం మనం చూస్తున్నాం. అంతేకాదండి, ఈ వచనం దానియేలు చేసిన ప్రార్థనలో భాగంగా కనబడుతుంది. ఇశ్రాయేలు పాపం చేసి దేవునికి విరోధంగా తిరిగినప్పటికీ దేవుడు కృపామయుడు మరియు క్షమించువాడని దానియేలు గుర్తు చేస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుని స్వభావము కృప మరియు క్షమాపణ అని మనం చూస్తున్నాం. దేవుడు శిక్షించేవాడు మాత్రమే కాదండి, ఆయన దయగల తండ్రి. మన తప్పులు ఎంత పెద్దవైనా ఆయన వద్దకు వచ్చి క్షమించమని కోరితే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడుగా ఉన్నట్లు మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 86:5వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. మన దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడిగా ఆయన ఉన్నారండి. అయితే ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు మొరపెట్టిన ఎడల ఆయన కృపగలవాడు గనుక ఆయన మనలను క్షమించుతాడని ఇక్కడ వాక్యం మనకి తెలియపరచబడుతుంది. ఆయన క్షమించేవాడు, దయగలవాడని ఈ వచనం మనకి తేటగా తెలియపరచబడుతుంది. మనిషి యొక్క స్థితి ఎలాంటిది అని మనం చూసినట్లయితే తిరుగుబాటు చేసే స్థితి మానవుందని ఇక్కడ వాక్యం మనకి తెలియపరచబడుతుంది. నిజంగా మానవుడు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా దేవుని వైపు తిరిగితే మాత్రం దేవుడు క్షమించి క్షమించగలిగిన మనసు ఆయనకున్నదని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అంతేకాదండి, దానియేలు తన ప్రజల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇది ఒక గొప్ప పాఠంగా మనము నేర్చుకోవలసింది. పశ్చాత్తాపం లేకుండా క్షమాపణ లభించదని మనము గుర్తించాలి. ఎందుకంటే చేసిన తప్పిదానికి మనము పశ్చాత్తాపడి ఆ పాపాన్ని, ఆ తప్పిదాన్ని మనము విడిచిపెట్టాలి. అప్పుడే క్షమించబడతామని వాక్యం మనకి తేటగా తెలియజేయబడుతూ ఉంది. దానియేలు తనను తాను నీతిమంతుడిగా చూపించలేదు, కానీ ఆయన వినయంగా మేము పాపం చేశాము, మేమందరము పాపులము, మా పితరులు చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకుని క్షమించండి ప్రభువా అని దేవుని యొద్ద అడిగినప్పుడు మా పితరులే కాదు, మేము కూడా పాపం చేశామని దేవుని సన్నిధిలో వినయంగా అంగీకరించినప్పుడు దేవుడు అతని మొరను ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నుండి దూరమైపోతే తిరిగి రావటానికి మార్గం ఉంది అని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. దేవుడు కోపంతో ఉన్న ఆయన హృదయం క్షమించటానికి సిద్ధంగా ఉంటుంది. ఇది మనం గమనించాలండి. మనం చేయవలసింది పాపాన్ని ఒప్పుకోవటం, దేవుని కృపపై ఆధారపడటం మనం చేయవలసిన పనులుగా ఇక్కడ వాక్యం మనకి తెలియపరచబడుతుంది. మన తప్పులను మనలను దేవుని నుండి దూరం చేస్తాయి. అయితే పశ్చాత్తాపం పడి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే దేవునికి మన పశ్చాత్తాపము, మన యొక్క మొర ఆయనకి దగ్గర చేస్తుందని ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కృపతో నిండిన హృదయం దేవునిదండి.
దేవుని యొక్క స్వభావం ఎలాంటిదంటే కృపతో నిండిన హృదయంగా కనబడుతుంది. దేవుడు కోపంతో నిండిన వాడు కాడు, కానీ ఆయన హృదయం దయతో నిండినది. ఇశ్రాయేలీయులు పాపం చేసినా దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదని మన వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. కీర్తనలు 103:8 మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుందండి. 8 యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. యెహోవా దేవుడు ఎలాంటి వాడంటండి? దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడని ఆయన గురించి వాక్యము లేఖనము తెలియపరచబడుతుంది. ఒక తండ్రి తన పిల్లవాడు తప్పు చేసినా అతన్ని ప్రేమించటాన్ని ఎవ్వరూ ఆపలేరండి. అలాగే దేవుడు మనపై ప్రేమను చూపిస్తూ ఉంటే ఎవ్వరూ ఆపలేరని మనకి వాక్యం ద్వారా అర్థమవుతుంది. ఏ పరిస్థితి ఎలా ఉన్నా దేవుని కృప నీకు అందుబాటులో ఉంది కనుక నువ్వు దేవునిపై తిరుగుబాటు చేసే ఆ యొక్క హృదయాన్ని మానుకోవాలి. దానియేలు ఎలా అంటున్నాడండి? మనము ఆయనకు విరోధంగా తిరుగుబాటు చేసిన వారమే ఉన్నాము. మనం చాలాసార్లు దేవుని మాట వినకుండా మన మార్గాల్లో నడుస్తాం. పాపం అంటే దేవునికి విరోధంగా జీవించటమే, వేరే ఏమీ కాదండి. దేవునికి నచ్చని పనులు చేయటము, దేవునికి విరోధంగా జీవించటమే పాపమని, ఆజ్ఞాతిక్రమమే పాపమని మనము వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. యెషయా గ్రంథము 53:6 మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఈ వాక్య భాగాన్ని చూసినట్లయితే దేవుడు మనందరి దోషాన్ని, మనందరి పాపాన్ని ఆయనపై మోపినట్లుగా మనము చూస్తున్నాం. మనం ఒకప్పుడు పాపములోను, అవిధేయతలోను, తిరుగుబాటులోను, దేవునికి నచ్చని రీతిలో ఉన్నప్పుడు దేవుడు మన కొరకే ఈ లోకానికి దిగివచ్చినట్లుగా ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగివచ్చి ఆయన మన పాపములు, మన వ్యతిరేకతలు, మన యొక్క తిరుగుబాటు అన్నిటినీ, మన హృదయ స్థితి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగా ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితిలో మనము చచ్చిన వారుగా ఉన్నప్పుడు ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపములన్నీ ఆయనపై వేసుకుని ఆయన పాపముగా మార్చబడి ఆయన మరి శిక్షకు పాత్రుడిగా అయినట్లుగా చూస్తున్నాం. నా పాపముల కొరకు ఆయన శాపగ్రస్తమైన సిలువలో ఆయన మరణ శిక్షను భరించినట్లుగా చూస్తున్నాం. ఆయన ఏ పాపం ఎరిగినవాడు, ఏ దోషము లేనివాడు. అయితే మానవాళ్ళందరి పాపం ఆయనపై మోపబడింది. ఆయన పాపముగా చేయబడి మరి శాపగ్రస్తమైన సిలువలో మానవాళ్ళందరి కొరకు వేలాడినట్లుగా చూస్తున్నాం. మనం తప్పిపోయిన వారమైనప్పుడు మన కొరకు ఆయన మరి శిక్ష పొందినట్లుగా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన్ని లేచి ఆయన పరమునకు ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి నిరంతరము నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆయన త్వరగా రాబోతున్నారు. ఆయన వచ్చేటప్పటికి మనం అందరము ఆయన వైపు తిరిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలని వాక్యం మనకి తెలియపరచబడుతూ ఉంది. ఒక గొర్రె దారి తప్పితే అది ప్రమాదంలో పడుతుంది. అలాగే దేవుని దారి వదిలితే మన జీవితం గందరగోళం అవుతుందని ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మన సమస్యలు చాలాసార్లు మరి బయట కాదు, కానీ అది మన హృదయంలోనే ఉన్నాయని మనము తెలుసుకొనవలసిన వారముగా ఉన్నాము. దానియేలు చేసిన గొప్ప పని ఏమిటంటే అతను తన పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుడు మనం పరిపూర్ణం కావాలని కోరుకోవటం చూస్తూ ఉన్నాం. కానీ మనం నిజాయితీగా ఆయన ముందు రావాలని కోరుకుంటున్నాడు. మన పరిపూర్ణం కాదు, అయినప్పటికీ కూడా నేను పాపిని అని ఒప్పుకుంటూ ఆయన ఎదుటికి రావాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకనే మొదటి
మొదటి యోహాను పత్రిక 1:9 మనం చూస్తే ఆ విషయాన్ని రాయబడి ఉంటుందండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మన పాపములను మనం ఒప్పుకొని దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన నమ్మదగినవాడు, మన పాపములు క్షమించువాడని మనము వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. మన పాపాలను ఒప్పుకొని దేవుని యొద్దకు వెళ్ళాలని దేవుని వాక్యం తెలియపరచబడి, ఒక కుమారుడు తన తండ్రి నుండి పారిపోయాడు అనుకోండి. తప్పిపోయిన కుమారుని కొరకు మనం లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం. అయితే తిరిగి వచ్చాక తండ్రి అతన్ని శిక్షించలేదు, కానీ అతనిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నీవు దేవుని దగ్గరకు ఒక అడుగు వేస్తే దేవుడు నీ వైపు పరిగెత్తుతాడని ఈ యొక్క కథ ద్వారా, ఈ యొక్క దేవుని వాక్యములో మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని క్షమాపణ అంటే గతాన్ని తుడిచిపెట్టడం అని, అది కేవలం మన్నించటమే కాదు, కొత్త జీవితం ఇవ్వటం అని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. కాబట్టి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 చూస్తే, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించని ఇదిగో క్రొత్తవాయను అని వాక్యం తెలుపబడుచుంది. పాతవన్నీ గతించిపోతాయి. మనము నూతన సృష్టిగా నూతన స్వభావంతో దేవుని మనల్ని నడిపిస్తాడు. దేవుడు నీ గతాన్ని గుర్తు చేసుకోడు, కానీ నీ భవిష్యత్తుని నిర్మిస్తాడని నువ్వు నేర్చుకోవాలి. నీవు ఎంత దూరం వెళ్ళినా దేవుని కృప మరింత దగ్గరగా మరింత దూరం కాకుండా దేవుని కృప దగ్గర చేస్తుందని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు పాపంలో ఉన్నావా? తిరుగు. నీవు నిందలో ఉన్నావా? ఆయన క్షమను స్వీకరించు. నువ్వు విరిగిపోయావా? ఆయన కృపలో విశ్రాంతి పొందు. దేవుడు నిన్ను తిట్టడానికి కాదు, కానీ కాపాడటానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా, మేము నీకు విరోధముగా తిరిగిన వారమని ఒప్పుకుంటున్నాము. నీ కృపను, నీ క్షమాపణను మాకు అనుగ్రహించు, మా జీవితాలను కొత్తగా మార్చు అని మనము ప్రార్థించే వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు నాయన, శక్తిమంతుడు నాయన, ఉదయకాలం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలయ్యా నాయన. మీకు స్తోత్రములు. మేము నీకు విరోధముగా తిరిగిన వారము అయినప్పటికీ మీరు క్షమించే దేవుడు నాయన. మీ కృప, మీ క్షమాపణ మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ దినమంతట్లో మీ సన్నిధి, మీ సహాయం అనుగ్రహించి మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.